అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీమాజ్యం. నేను మీ వెంకటేష్ తెనాలి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఒక మాట చెప్తారు. నాకు ఆ మాట చాలా ఇష్టం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బైక్ స్టంటుల గురించి లేకపోతే వాళ్ళ కార్యకర్తల్ని రాడ్డులతో వస్తారా వీటితో వస్తారా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టినప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు మాట్లాడిన మాట, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు కొట్టుకొని వాళ్ళ తలకాయలు పగిలిపోతే నువ్వు నష్టపోతావా నేను నష్టపోతానా అని చెప్పేసి మాట్లాడారు. చాలా చక్కని మాట. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి సంబంధించి ఒక పోస్ట్ వచ్చింది. ఆ పోస్టు ఎంత ఇదిగా ఉందంటే అంత ఇదిగా ఉంది. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని టీడీపీ కార్యకర్త ఒక అతను తిడతాడు, చాలా గలీజ్గా తిడతాడు. మీకు ఇక్కడ కనిపించే ఫోటోలో మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. తిడతాడు. తిట్టిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి అతని తలకే పగలగొడతాడు బీర్ బాటిల్ తీసుకొని. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి నేను చెప్పట్లేదు, వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని కూడా నేను చెప్పట్లేదు. వాళ్ళంతటికి వాళ్ళే జగనన్న కనెక్ట్స్ అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ అని చెప్పేసి చెప్పుకునే వీళ్ళే వేసుకున్నారు. వీళ్ళే వేసుకొని మా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది అని చెప్పేసి దానికి ట్యాగ్ లైన్ వేసుకొని ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో వైరల్ చేసుకుంటున్నారు. ఇక్కడ మనకి చట్టపరమైన శిక్షలు అని చెప్పేసి కొన్ని ఉంటాయి, అర్థమవుతుందా? ఇప్పుడు ఆ కొట్టిన వ్యక్తి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త అని మీరు ఎలా చెప్తారు? సరే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త అని చెప్పేసి అనుకుందాం. అలా తిట్టాడు కాబట్టి వెళ్ళి వాడి తలకే పగలగొట్టరా అని చెప్పేసి మీరు చెప్తున్నారా? అంటే ఈ పోస్ట్ చేసింది ఎలా ఉంది అంటే ఆ వీడియో చూడండి, వీళ్ళే కావాలని చెప్పేసి పంపించినట్టు ఉంది. ఇప్పుడు టీడీపీ అఫీషియల్గా వచ్చేసి మీ మీద కేసు పెట్టచ్చు. తర్వాత పార్టీ ఇమేజ్ ఎంతలా డ్యామేజ్ అవుతుంది, గ్రౌండ్ లెవెల్లో ఎంతమంది కార్యకర్తల ఇది ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు మీ యొక్క వీడియో సపోజ్ 1 లక్ష వ్యూస్ 2 లక్షల వ్యూస్ వెళ్ళింది అనుకున్నాం. ఎందుకంటే చాలామంది హ్యాండిల్స్లో కూడా నేను ఆ వీడియో చూశాను. ఆ వీడియో చూసడం వల్ల ఎంతమంది ఇంపాక్ట్ అవుతారు. రేపొద్దున గబాలన గ్రౌండ్ లెవెల్లో ఉన్నది ఇప్పుడు తిను వీడియో రూపంలో రికార్డ్ చేసి పెట్టాడు. రేపొద్దున 4-5 కూర్చొని మాట్లాడతా, 1 టీడీపీ 3 వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు పార్టీకి ఫేవర్గా మాట్లాడుకునే వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళకు గొడవ జరుగుతుంది. మాకు ఏమైనా అయితే మాకు సోషల్ మీడియా ఉంది, లేకపోతే మా జగన్ అన్న వస్తాడు, వీళ్ళందరూ వస్తారు అని చెప్పేసి వాళ్ళు కొట్టుకుంటే ఏంటి పరిస్థితి? వాళ్ళని మీరు కాపాడగలరా? ఇలాంటి పోస్టులు పెట్టి ఏం మెసేజ్ ఇస్తున్నారు? అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో నుంచి, వేరే సోషల్ మీడియా హ్యాండిల్స్లో నుంచి అయితే మేము క్వశ్చన్ చేయం. మొన్న కూడా మీరు చూస్తే ఎలాంటి పోస్టులు వేస్తున్నారు మీరు? నారా లోకేష్ గారిని మాఫ్ చేసి పవన్ కళ్యాణ్ గారిని మార్ఫింగ్ ఫోటోలు వేసి, మార్ఫింగ్ ఫుటేజ్ అంటే చిన్న బొమ్మలు వేసారు ఫోటోలు. చంద్రబాబు నాయుడు గారిని కూడా చిన్న బొమ్మలు చేసి ఫోటోలు వేశారు, కార్టూన్స్లో చేసి. ఇవి ఇలా వేస్తే ప్రజలకు ఏం సందేశం వెళ్తుంది? వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పార్టీ ఒక అన్ఎడ్యుకేటెడ్ పార్టీ, వీళ్ళ సోషల్ మీడియా పేజెస్ చూస్తే ఇంత చండాలంగా ఉంటాయి, ఇంత వరస్ట్గా ఉంటాయి అన్న ఇది వాళ్ళ దగ్గరికి వెళ్తుందా లేదా? ఒక కన్వే అవుతుందా లేదా? మా సహనానికి ఒక హద్దు ఉంటుంది. ఏం క్యాప్షన్లు? కిరణ్ చేబ్రోల్ వ్యక్తి గురించే తీసుకుందాము. కిరణ్ చేబ్రోల్ వ్యక్తి గురించి అక్కడ చట్టం తన పని తను చేస్తుంది. పోలీసులు అతన్ని తీసుకొని అరెస్ట్ చేసి వెళ్ళిపోతున్నప్పుడు మీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు, మాజీ పోలీస్ ఆయన, మాజీ సిఐ, ఆయన పోలీసుని అడ్డగించి పోలీసుల దగ్గర నుంచి ఆయన లాక్కుని ఆయన కొట్టడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్? చట్టం తన పని తను చేస్తుంది కదా. ఇప్పుడు ప్రజల్లో ఏం వెళ్తుంది? ఇక్కడ అరెస్ట్ చేశారు, తీసుకెళ్తున్నప్పుడు మీరు కొట్టాల్సిన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు అక్కడ తీసుకెళ్లే దారిలో మీరు వేరే వాళ్ళతో కాల్స్ మాట్లాడుతున్నారు, మీరు చేయకుండా యాక్టివిటీస్ చేస్తున్నారని చెప్పేసి 11 మంది పోలీసుల మీద వేటపడింది. దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? వీటిని కూడా మేము కట్ చేసి ఎలివేషన్ తిప్పుకుంటా ఉంటే ప్రజల దృష్టిలో మీ పార్టీ గురించి ఏమైపోతుంది? మీరు చేసిన మంచంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? చెప్పుకుంటారు కదా, మేము స్కూల్స్ కట్టాం, మేము మెడికల్ కాలేజీలు కట్టాం, మేము పోర్టులు కట్టాం, ఇండస్ట్రియల్ కారిడార్లు కట్టాం, 2.5 లక్షల కోట్లు మేము ప్రజల అకౌంట్లో డైరెక్ట్గా వేసాం, అవినీతి లేకుండా పరిపాలన చేసామని చెప్పేసి. వీటి వల్ల కదా పార్టీకి డ్యామేజ్ జరిగేది. తప్పు ఎవరు చేసినా తప్పనే చెప్తాం. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో అతని పార్టీకి ఎవరు రెస్పాన్సిబుల్ ఉంటారు? మీరు ఎవరు రెస్పాన్సిబుల్ ఉంటారు? ఇంకొకటి మీకు క్లారిటీగా కూడా చెప్పాలంటే, నేను పొద్దున్న న్యూస్ ఛానల్స్లో కూడా నేను చూడడం జరిగింది. చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి భారతి గారిని అసభ్యకరంగా దూషించారు, అసభ్యకరమైన మాటలతో మాట్లాడినా కానీ టీడీపీ నుంచి అతనికి ఫండింగ్ వచ్చింది, అతను చేసింది తప్పు, అతని పోలీసులు తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. మాట్లాడినా కానీ ఎన్ఆర్ఐస్ నుంచి కొంతమంది నుంచి అతని ఫ్యామిలీస్కి కొన్ని లక్షల రూపాయలలో తనకి సహాయం అందింది. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఎంతమంది అరెస్ట్ అయ్యారు? 2019 to 2024 చూసుకుంటే వైసీపీ వాళ్ళు అరెస్ట్ చేసిన ఒక 50 మంది కూడా ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వితిన్ 1 yearలో 2024 to 2025 మార్చి వరకు కూడా దాదాపు 370 కేసులు రికార్డ్ అయినాయి. 370 కేసులు.
ఇప్పుడు మీకోసమే కదా వాళ్ళు పోస్టులు పెట్టింది. మా జగన్ అధికారంలోకి రావాలి, మా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పేసి పోస్టులు పెట్టారు. నీకు లీగల్ సపోర్ట్ ఇచ్చావు, నేను బయటికి తీసుకొచ్చావు, అంతకంటే ఇంకేం చేస్తామంటే వాడి జీవితం పోయిందిరా. వాడి మీద కేసులు పడినాయి ఆల్రెడీ. ఎవరు రక్షిస్తారు వాళ్ళని? ఇది కరెక్టా? ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియానే కాదు, జనసేన పార్టీ హ్యాండిల్స్ నుంచి వచ్చినా, టీడీపీ హ్యాండిల్స్ నుంచి వచ్చినా కానీ ఎవరైనా సరే, కార్యకర్తలు ఎవరైనా సరే, మా నాయకుడి వల్ల ప్రజలకు ఉపయోగం జరుగుతుందా లేదా అని ఒకటికి 10 సార్లు చెక్ చేసుకొని అప్పుడు మాట్లాడాల్సి ఉంటుంది. ఒక పార్టీ గురించో ఒక వ్యక్తి గురించో మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది గ్రౌండ్ లెవెల్లో ఉండి, బూత్ లెవెల్లో ఉండే కార్యకర్తలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అది ఇవాళ స్టోరీ. ఏదైనా సరే విషయం మాత్రమే మాది, నిర్ణయం మీది. ఇట్లు మీ టీ మాధ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.